హైదరాబాద్ లో సేవ్ ద గర్ల్ చైల్డ్ ముందడుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు మహిళా సాధికారత అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ అవార్డులను 50 మంది మహిళలకు అందించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి తనను టార్చర్ చేస్తున్నారని పి గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. బాలాసాహెబ్ ధాకేర్ చిత్రపటానికి కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా రాహుల్ నిర్వహించిన భారత్ జోడో న్యాయయాత్ర ముగిసింది. టీడీపీ, జనసేన, బీజేపీ నిర్వహిస్తున్న ప్రజాగలం సభలో కొందరు యువకులపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది లైట్ పోల్స్ పైకి ఎక్కడాన్ని గమనించిన మోదీ పవన్ ప్రసంగాన్ని ఆపారు. తర్వాత లైట్ పోల్స్ లోకి ఎక్కిన వారు వెంటనే దిగాలని వారించారు. బొమ్మనాహాల్ మండలంలోని ఎలంచి, బండూరు, దేవగిరి గ్రామానికి చెందిన 100 మంది టీడీపీకి చెందిన బీసీ, ఎస్సీ కాలనీలకు చెందిన కుటుంబాలు వైసీపీలోకి చేరారు. ఆలగడ్డ మండల పరిధిలో గల అహోబిలంలో నిర్వహించిన బలిజల ఆత్మీయ సమ్మేళనానికి విశేష స్పందన లభించింది. బలిజ సత్రం అధ్యక్షులు శెట్టి విజయ్ కుమార్ మాట్లాడుతూ బలిజ సామాజిక వర్గానికి అండగా నిలిచే పార్టీలకే మద్దతు తెలపాలని తీర్మానించారు. నేటి నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో వారి గ్రామం నుండి పరీక్షా కేంద్రానికి వచ్చేంత వరకు బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చని ఆలగడ్డ ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రాయలసీమ విశ్వవిద్యాలయం, ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సంయుక్తంగా నిర్వహించే ఆల్ ఇండియా అంతర్ విశ్వవిద్యాలయాల సేపక్ తక్ర పోటీలను ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రారంభించారు. ఒకే రోజు 24 పోటీలు జరగడం విశేషమని తెలిపారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో సోమవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పొన్నూరు మండలంలో 5 కేంద్రాల్లో 1524 మంది 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు ఎంఈఓ శ్రీనివాసరెడ్డి మీడియాకు తెలిపారు. రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డిని విమర్శించే అర్హత అద్దంకి మాజీ వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త బాచిన కృష్ణ చైతన్యకు లేదని బాపట్ల జిల్లా వైఎస్ఆర్ పార్టీ బీసీ సెల్ కార్యదర్శి మురహరి యాదవ్ అన్నారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటూ వచ్చిన వార్తలను తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఖండించారు. నేను తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా సహకరించడం లేదని, గో బ్యాక్ అభ్యర్థి అంటూ బ్యానర్లు ఏర్పాటు చేశానని అంటున్నారు. కుప్పం మండలం అడవి బూదుగూరు, చందం పంచాయతీల్లో ఆదివారం వైసీపీ నుండి టీడీపీలోకి 70 కుటుంబాలు చేరారు. పార్టీలో చేరిన వారికి కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. కుప్పం తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రాజకీయ ఫ్లెక్సీలను, ఫోటోలను తొలగించాలని అధికారులను ఆదేశించామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత ప్రాతిపదికన ప్రజలను విడగొట్టేందుకు సిఏఏ, ఎన్ఆర్సీ నిబంధనలను అమలు చేసిందని రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు డిబి లోక్ ఆరోపించారు. పార్టీ టికెట్ అంశం పవన్ కళ్యాణ్ చేతిలో ఉందని, అభ్యర్థిని ఆయన నిర్ణయిస్తారని జనసేన అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ రాజాబాబు అన్నారు. పవన్ ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపునకు కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ హైదరాబాద్ లో ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే దానంను ఉద్దేశించి గతంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు, వీడియోలను ప్రదర్శిస్తూ దానం నాగేందర్ను బీడీలు అమ్ముకునే వ్యక్తి అని అన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన హైదరాబాదీ యువకుడు మహమ్మద్ అస్ఫాన్ కుటుంబాన్ని హైదరాబాద్ ఎంపీ అసాసుద్దీన్ ఓవైసీ నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వారికి తప్పకుండా అండగా ఉంటామని తెలిపారు. మల్లారెడ్డి నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థిగా రాగిడి లక్ష్మీరెడ్డి విజయానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని చర్చించారు.
విశాఖపట్నంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు బుల్లెట్ పై కలియ తిరిగారు. సజ్జాపురం పాత ఊరులో ఎస్సీ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిపి బైక్ పై తిరిగి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆర్యవైశ్యులు మరోసారి ఆశీర్వదించాలని గణపతి నగరం అసెంబ్లీ అభ్యర్థి బొచ్చ అప్పల నర్సయ్య, ఎంపీ అభ్యర్థి బొల్లాన చంద్రశేఖర్లు కోరారు. నాతవరం మండలం లింగంపేట పంచాయతీ పరిధిలో వైసీపీకి చెందిన 70 మంది మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సమక్షంలో టీడీపీలో చేరారు. అయ్యన్న వారందరికీ కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవితకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమెను సీఎం అయితే ఏం చేస్తారు అని ప్రశ్నించగా, నేను సీఎం అయితే మద్యాన్ని నిషేధిస్తా, ఇది కొంచెం కష్టమే అయినా ఖచ్చితంగా చేస్తా అని చెప్పారు. మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అవ్వడంతో నెట్టింట నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. తిమ్మాపూర్ గ్రామ శివారులోని వెంకటేశ్వర ఆలయంలో నవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. బాన్స్వాడ మండలంలోని దేశీయపేట గ్రామంలో నిరుపేదలు చాలా మంది ఉన్నారని కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాసరావు తన దృష్టికి తీసుకొచ్చారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఏనుగు రవీంద్రారెడ్డి అన్నారు. పొందూరు మండలం తోలాపి గ్రామంలో ఆదివారం వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం, ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ తదితర వైసీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.